శ్రీ ఆనంద ఆంజనేయం విశ్వపతి గారు. మొదటి అధ్యాయం. శ్రీ హనుమంతుల వారు భక్త సులభుడు. తనను నమ్మి కొలిచిన వారిని నిత్యం నీడలా వెన్నంటి కాపాడే అమృతమూర్తి. ఆ స్వామిని తలుచుకుంటే మనసులో ఎటువంటి భయం ఉన్నా వెంటనే తొలగిపోతుంది. మనసు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు శ్రీ హనుమంతుల వారిని ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు, వెంటనే మనసు అంటే ఎంతో తేలిక పడుతుంది. మహాబలవంతుడు, అహంకార రహితుడు, అనురాగశీలుడు అయిన ఆంజనేయుని నిరంతరం మనసులో నింపుకున్న వారికి వారు తలపెట్టి అన్ని కార్యములందు జయం సిద్ధిస్తుంది. పూర్వకాలంలో వెంకటాపురం అనే గ్రామంలో రామశర్మ అనే బీద బ్రాహ్మణుడు నివసించేవాడు. స్వతహాగా శ్రీ రామభక్తుడైన రామశర్మ నిత్యం శ్రీరామచంద్రుల వారిని స్మరిస్తూ ఆ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో బీదరికం అనుభవిస్తున్నప్పటికీ మంచి నడవడికను కలిగి తన తోటి వారందరిలో భగవంతుడినే చూస్తుండేవాడు. ఊరివారి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు. ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పౌరోహిత్యపు పనులకు వెళ్ళి వస్తుండేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైన సీతారామపురం నుంచి అక్కడి షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమ్మనమని కబురు వచ్చింది. ఆ పక్క ఊరికి వెళ్ళే దారి అడవి మార్గం గుండా వెళ్తోంది. ఆ మార్గం నుంచి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు. అడవిలో రాత్రివేళలో క్రూరమృగాల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారాంపురం చేరుకోవాలని నిశ్చయించాడు. సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యం పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరవచ్చునని తలచాడు. మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధమవుతుండగా వెంకటాపురం జమీందారు నుంచి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని కబురు వచ్చింది. ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. అలాగని వెళ్ళకపోతే జమీందారుకు కోపం రావచ్చు. జమీందారు కోపానికి ఊరైతే ఈ ఊరిలో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్యపు పనులు కూడా లభించటం గగనం అవుతుంది. రామశర్మ ఇలా తలచి అన్నీ రామచంద్ర ప్రభువుపైనే భారం వేసి జమీందారుని కలవడానికి బయలుదేరాడు. తీరా ఇంటికి వెళ్ళేటప్పటికీ జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్ళాడని, రామశర్మ వస్తే ఉండమని చెప్పారని పనివాళ్ళు చెప్పారు. ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు ఎక్కువైంది. అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడో, తాను సీతారాంపురం ఎప్పుడు వెళ్తానో అని బాధపడ్డాడు. సాయంత్రం 4 గంటల వేళ జమీందారు ఇంటికి చేరాడు. వచ్చిన తర్వాత ఇంట్లోనికి వెళ్ళి 1 గంటకు బయటకు వచ్చాడు. రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలచానని, ఒకసారి జాతక పరిశీలన చేయవలసిందని అన్నాడు. అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని అన్నాడు. ఇదంతా అయినప్పటికీ సాయంత్రం అయింది. రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరాడు. భార్య రామశర్మతో ఇంకా చీకటి వేళ అయ్యింది, ఇప్పుడు సీతారాంపురం ఏం వెళ్తారని అన్నది. కానీ రామశర్మకు వచ్చే 4 రూపాయలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేక తాను తప్పక వెళ్తానని, అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరాడు. ఇక చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. రామశర్మ శ్రీరామచంద్రుని తలుస్తూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావాల్సిన సామాను సర్దుకుని బయలుదేరి కొంతసేపటికి అడవి దారిలో ప్రవేశించాడు. అంతా చీకటిగా ఉంది. త్రోవ కూడా సరిగా కనపడటం లేదు. ఎక్కడో గుడ్లగూప భయంకరంగా అరిచింది. రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంది. వెంటనే ఆ హనుమంతులు వారి మధ్యలో మెదిలారు. ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే స్వామి ఆంజనేయుడు. ఆ స్వామి నామాన్నే గట్టిగా ఉచ్చరిస్తూ నడవసాగాడు. కంటికి కొంచెం దూరంలో ఒక నాగపాము తోవకు అడ్డంగా పడగ విప్పి బుసకొడుతోంది. రామశర్మ ఉన్న చోటని నించుని హనుమంతులు వారిని స్తుతిస్తూ ఆ పాముకు నమస్కరించాడు. అంతే, ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కన ఉన్న పొదల్లోనికి వెళ్ళిపోయింది. రామశర్మ తిరిగి తన నడక ప్రారంభించాడు. మరొక 10 నిమిషాలకు మించి అడవి దారి లేదనగా ఒక్కసారిగా ఎక్కడి నుంచో చిరుతపులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందు దూకింది.
హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి రామశర్మ హతాశుడయ్యాడు. తన వెనకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీద దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ చిరుతపులిని చూసేటప్పటికీ రామశర్మపై ప్రాణాలు పయనం పోయాయి. వెంటనే హనుమంతులు వారిని ఇలా ప్రార్థించాడు. ఓ ఆంజనేయ, పవనపుత్ర, శ్రీరామదూత, నీవు తప్ప అన్యథా శరణం నాస్తి. లంకలో అనేక రాక్షసులను సంహరించిన వాడవు, ఆ సీతమ్మ తల్లి జాడను కనుక్కున్న వాడవు, నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించాడు. రామశర్మ విన్నపాలు విని భక్తవత్సలుడైన హనుమంతుల వారు కరుణించసాగారు. అంతే, ఒక్క క్షణంలో ప్రక్కన చెట్లపై నుంచి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకర శబ్దం చేస్తూ చిరుతపులిపై దూకింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి చిరుతపులి బెదిరి వెంటనే తేరుకుని ఆ వానరం మీదకు దూకింది. ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్న ఆ వానరం సామాన్య వానరంలా లేదు. అత్యంత భయంకరంగా అరుస్తూ చిరుతపులి వీపుపై తన పదునైన గోళ్లతో రక్కసాగింది. తట్టుకోలేక చిరుత వానరాన్ని తప్పించుకుని అడవిలోకి పరిగెత్తి పారిపోయింది. ఇది జరిగిన వెంటనే ఆ దివ్యవానరం కూడా పక్కన ఉన్న చెట్లపైకి దూకి ఒక మెరుపు మెరుస్తూ అదృశ్యమైంది. జరిగిన సంగతి రామశర్మకు అర్థమైంది. స్వామియే ఇలా వచ్చి తనను రక్షించాడని గ్రహించి హనుమంతులు వారిని ఎన్నో విధాల స్తుతించాడు. ఇక ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగి ఆ ఊరి చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి తన ఇంటికి చేరాడు. జరిగిందంతా భార్యకి చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరు హనుమంతుల వారిని ఎన్నో విధాలుగా స్తుతించాడు. శ్రీరామ భక్తుడైన ఆంజనేయుని స్తుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. ఆ స్వామి అత్యంత బల సంపన్నుడు, భక్తవత్సలుడు. ఆ స్వామి పేరు ఒక్కసారి తలస్తేనే ఎంతటి భూత పిశాచాలు కూడా దరిచేరవు. హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపద కలగదు. సర్వాభిష్ట ప్రదాత అయిన ఈ శ్రీ ఆంజనేయుని కొలిచిన వారికి అన్నింటా జయం కలుగుతుంది. ఇది మొదటి అధ్యాయం.